రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు అయింది నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న మా దేవ, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రికాల సమయం వరకు ప్రతి క్షణము కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడినందుకు స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, మంచి ఆరోగ్యం ఇచ్చారు, మా ప్రయాణాలలో మాకు రక్షణ దయచేశారు, మా పనులలో మమ్మల్ని ఆశీర్వదించి దీవించారు, మాకు ఎటువంటి శక్తిహీనత లేకుండా మమ్మల్ని బలముతో నింపారు తండ్రి. ఏ విషయంలో మేము కృంగిపోకుండా ప్రతి నిమిషం మమ్మల్ని ప్రోత్సహించి నడిపించినందుకు, ముఖ్యంగా సజీవులుగా మమ్మల్ని ఈ రాత్రి నిలవబెట్టి కుటుంబాన్ని మరొకసారి చూసుకొని ఈ విధంగా ఆనందిస్తూ మీ సన్నిధిలో మీ చెంతన చేరి ప్రార్థించుటకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తన గ్రంథము 118వ కీర్తన 11వ చరణము. నలుదిశలు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను అని కీర్తనకారుడు చాలా సుస్పష్టంగా కీర్తిస్తున్న రీతిగా మేము కూడా ఈ రాత్రిని నాయన ప్రార్థిస్తున్నాము. ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయకరమైన పరిస్థితులు నాయన, ఎంతోమంది వ్యక్తులు తండ్రి మేము పడనటువంటి వారు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు. అయ్యా, మేము వాటన్నిటినీ మీ నామము ద్వారా జయించగలము అని మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున తండ్రి రాత్రికాల సమయంలో మీ నామస్మరణ చేస్తూ మీ నామాన్ని ప్రకటిస్తూ మేము వాటన్నిటినీ ఎదిరించగలిగిన ధైర్యమును మాలో దయచేయమని, ఏ బిడ్డ కూడా అయా వారికి ఉన్న పరిస్థితులను చూసి భయపడకుండా కృంగిపోకుండా మీ నామాన్ని బట్టి వారు ధైర్యం తెచ్చుకోలాగా కూడా కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయనా. అయా, వారికి ఉన్న ప్రతి బలహీనత, వ్యాధి బాధల నుంచి కూడా విడుదల దయచేయండి. అనారోగ్య సమస్యలన్నిటిని కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము. శరీరములో ఏ భాగములో, ఏ అవయవములో వారికి బలహీనత ఉందో ఆ బలహీనతను నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. అయా, ప్రతి అపవాది దురాత్మ శక్తులన్నిటినీ కూడా అయా యేసు నామములో నశింప చేయమని, లయపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. మానసిక పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి నాయన. డిప్రెషన్ వారికి లేకుండా కృప చూపించండి. అయా, వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, పరిచర్యలు అన్నిటినీ కూడా వృద్ధిపరిచి వారికి ఉన్న ఆర్థిక కష్టాల నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా, బిడ్డలు ఇచ్చే చెయ్యిగానే తప్పితే పుచ్చుకునే చెయ్యిగా వారు ఉండకుండా సహాయము దయచేయండి తండ్రి. ఎవరైతే నాయన కుటుంబ కలహాలను బట్టి బాధపడతా ఉన్నారో కుటుంబ కలహాల నుంచి విడుదల దయచేయండి. శాంతి సమాధానం కుటుంబంలో స్థాపించండి. తల్లిదండ్రుల మాట వినే బిడ్డలుగా, భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలతో జీవించే బిడ్డలుగా వారిని నిలవబెట్టండి తండ్రి. అయా, ఆస్తి తగాదాల నుంచి, కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి జాబును దయచేయండి. ఎవరైతే తండ్రి గర్భఫలం కోసం ఈ రాత్రిన మొర్రబెడుతున్నారో వారి మొర్రను విని బిడ్డలకు సంతానము దయచేయమని అడుగుతున్నాము దేవా. అయా, వీసాల కోసం, ఇమిగ్రేషన్స్ కోసం, అయా గృహాల కోసం, లోన్స్ కోసం, ఇంకా వేటి కోసమైతే అప్లై చేసుకున్నారో వాటన్నిటినీ యేసు నామములో వారికి అనుగ్రహించండి దేవా. వివిధ దేశాల్లో ఉంటున్న మీ ప్రియ బిడ్డలకు మీరు తోడై ఉండండి. పనుల్లో, చదువుల్లో వారిని ఆశీర్వదించండి దేవా. అదేవిధంగా నాయన, ఈ రాత్రిన వివాహాల కోసం ప్రార్థిస్తున్న వారు ఉంటుండగా బిడ్డలకు కావలసిన మంచి సాటి అయిన సహాయమును మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రిన ప్రయాణిస్తున్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. అయా, మీ కాపుదల్లో వారిని భద్రపరచుకోండి తండ్రి. అయా, మీరు మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు.
మా గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె దయచేయమని అడుగుతున్నాము. అయా మేమందరం కూడా సేద తీరబోతుండగా నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలు, ఎటువంటి ఆలోచనలు, భయాలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని, మాకు కలిగిన సమస్తాన్ని, మా బిడ్డలను మీ పాద సన్నిధిని రాత్రిని పెడుతుండగా అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, ఎటువంటి హానికరమైన పరిస్థితులు, సంఘటనలు మా దరికి చేరకుండా మీరే మమ్మల్ని రాత్రంతను భద్రపరచమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో సజీవులుగా చేరి మీ నామాన్ని గణపరిచే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.